గతంలో నేను 1985లో ఈ ముద్రా సంఘంలో ఒక నాయకునిగా, ఒక సేవ కార్యకర్తగా నేను ఈ సంఘంలో ఇన్వాల్వ్ అయ్యి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినాం. ఆ రోజు నుంచి మాకు ఒక రిజర్వేషన్ లేదు, ఈ జాతికి ఒక రిజర్వేషన్ లేదు, కుల వృత్తి లేదు, ఏది లేకుండా ఇవాళ ఇప్పటి వరకు ఈ జాతి అత్యధిక జనాభా కలిగిన జాతి. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఉన్నంత జనాభా ఏ కుల సంఘం లేదు. కనుక ఇవాళ మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా అతను ముఖ్యమంత్రి కాకముందు ఒక ABN టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు అత్యధిక జనాభా ముదిరాల తర్వాతనే యాదవులు, బెస్తవాళ్ళు అని చెప్పడం జరిగింది. కనుక మేము కూడా రేవంత్ రెడ్డి గారిని బాగా అభిమానించి భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి స్థాయి దాకా తీసుకొచ్చింది ముదిరాజులు. ఎందుకంటే గతంలో అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఏ ప్రభుత్వం కూడా ముదిరాజని వాళ్ళని పైకి తీసుకొచ్చే దాఖలు లేవు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో పెద్ద ఆయన మనస్సుతోని ఇవాళ ముదిరాజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా కూడా ఎక్కువ ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత జనాభా తగ్గింది, కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో జనాభా ఉండే. అయినా కానీ రాజశేఖర రెడ్డి గారు ధైర్యం చేసి ఈ జాతికి ఏదో ఒకటి నేను మేలు చేయాలని చెప్పి తాను రిజర్వేషన్ కల్పిస్తూ ఏ గ్రూప్లో మార్చి ముదిరాజులకు సరైన న్యాయం చేసిండు. ఆ తర్వాత సంవత్సరం పాటు మేము విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎంతో అభివృద్ధి చెందినాం. తర్వాత కొన్ని కులాల వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి, స్టే తీసుకొచ్చి దీన్ని ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ముదిరాజుల రిజర్వేషన్ అనేది ఎక్కడా లేకుండా అక్కడనే ఉండిపోయింది. కనుక మేము కూడా సుప్రీంకోర్టులో కూడా ఎన్నో పరిహారాలు ఆర్గ్యుమెంట్లో పాల్గొని మన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజే కానీ, బండప్రకాష్ ముదిరాజే కానీ వీళ్ళంతా ఎంతో ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టులో. అదే ఇది సరైన ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం దగ్గర ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వానికి పంపడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది, ముదిరాజులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వేషన్ అంశాన్ని మేము తొందరగా పరిష్కరిస్తాం, ఈ జాతికి మేలు చేస్తాం అనడంతో ముదిరాజు ఏకతంటపై గత ప్రభుత్వం కూడా, TRS ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. 119 అసెంబ్లీ సీట్లలో ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా మాకు ఇవ్వలేదు, ఒక క్యాబినెట్ మినిస్టర్ కూడా ఇవ్వలేదు. కనుక ముదిరాళ్ళంతా ముక్క కంఠంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రభుత్వం నిలబెట్టడం జరిగింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మా ముదిరా జాతికి ఎంతో మేలు చేస్తానని మీరు చెప్పడం మాకు సంతోషంగా మేము మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కనుక రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు తొందరగా ఈ ముదిరాజులకు రిజర్వేషన్ కల్పించి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మాకు అభివృద్ధి చెందే అవకాశం దొరుకుతుంది. కనుక ముఖ్యమంత్రిగా తొందరగా ఆలోచించి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ యొక్క సమస్యను తొందరగా పరిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఛాంబర్కి వెళ్ళి మేము ఈ ముదిరాజుల సమస్య తొందరగా పరిష్కరించవలసిందిగా లెటర్ ద్వారా ఆ CM క్యాంపస్లు ఇచ్చి మేము మా ఒక సమస్యని తొందరగా పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే గతంలో కూడా మా సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఇప్పుడు కేశవరావు కూడా మా ముదిరాజుల గురించి తాను క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఒక ముదిరాజు మహాసభ మీటింగ్లో వీళ్ళను ముదిరాజు అని BCD19లో చేసి వీళ్ళకి తీరని అన్యాయం జరిగింది అని చెప్పడం జరిగింది. కనుక అటువంటి సీనియర్ నాయకులు కూడా ముదిరాజుల మీద స్పందించి వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. కనుక రేవంత్ రెడ్డి గారు తొందరగా ఆలోచించి ఈ యొక్క నిర్ణయానికి ఈ సమస్యను పరిష్కరించాల్సిగా కోరుచున్నాం. గతంలో నేను 1985లో ఈ ముద్రా సంఘంలో ఒక నాయకునిగా, ఒక సేవ కార్యకర్తగా నేను ఈ సంఘంలో ఇన్వాల్వ్ అయ్యి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినాం. ఆ రోజు నుంచి మాకు ఒక రిజర్వేషన్ లేదు, ఈ జాతికి ఒక రిజర్వేషన్ లేదు, కుల వృత్తి లేదు, ఏది లేకుండా ఇవాళ ఇప్పటి వరకు ఈ జాతి అత్యధిక జనాభా కలిగిన జాతి. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఉన్నంత జనాభా ఏ కుల సంఘం లేదు. కనుక ఇవాళ మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా అతను ముఖ్యమంత్రి కాకముందు ఒక ABN టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు అత్యధిక జనాభా ముదిరాల తర్వాతనే యాదవులు, బెస్తవాళ్ళు అని చెప్పడం జరిగింది. కనుక మేము కూడా రేవంత్ రెడ్డి గారిని బాగా అభిమానించి భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి స్థాయి దాకా తీసుకొచ్చింది ముదిరాజులు. ఎందుకంటే గతంలో అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఏ ప్రభుత్వం కూడా ముదిరాజని
వాళ్ళని పైకి తీసుకొచ్చే దాఖలు లేవు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో పెద్ద ఆయన మనస్సుతోని ఇవాళ ముదిరాజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా కూడా ఎక్కువ ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత జనాభా తగ్గింది, కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో జనాభా ఉండే. అయినా కానీ రాజశేఖర రెడ్డి గారు ధైర్యం చేసి ఈ జాతికి ఏదో ఒకటి నేను మేలు చేయాలని చెప్పి తాను రిజర్వేషన్ కల్పిస్తూ ఏ గ్రూప్లో మార్చి ముదిరాజులకు సరైన న్యాయం చేసిండు. ఆ తర్వాత సంవత్సరం పాటు మేము విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎంతో అభివృద్ధి చెందినాం. తర్వాత కొన్ని కులాల వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి స్టే తీసుకొచ్చి దీన్ని ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ముదిరాజుల రిజర్వేషన్ అనేది ఎక్కడా లేకుండా అక్కడనే ఉండిపోయింది. కనుక మేము కూడా సుప్రీంకోర్టులో కూడా ఎన్నో పరిహారాలు ఆర్గ్యుమెంట్లో పాల్గొని మన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజే కానీ బండప్రకాష్ ముదిరాజే కానీ వీళ్ళంతా ఎంతో ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టులో. అదే ఇది సరైన ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం దగ్గర ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వానికి పంపడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది. ముదిరాజులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వేషన్ అంశాన్ని మేము తొందరగా పరిష్కరిస్తాం, ఈ జాతికి మేలు చేస్తాం అనడంతో ముదిరాజు ఏకతంటపై గత ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. 119 అసెంబ్లీ సీట్లలో ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా మాకు ఇవ్వలేదు, ఒక క్యాబినెట్ మినిస్టర్ కూడా ఇవ్వలేదు. కనుక ముదిరాళ్ళంతా ఒక్క కంఠంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రభుత్వం నిలబెట్టడం జరిగింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మా ముదిరా జాతికి ఎంతో మేలు చేస్తానని మీరు చెప్పడం మాకు సంతోషంగా మేము మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కనుక రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు తొందరగా ఈ ముదిరాజులకు రిజర్వేషన్ కల్పించి విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా మాకు అభివృద్ధి చెందే అవకాశం దొరుకుతుంది. కనుక ముఖ్యమంత్రి గారు తొందరగా ఆలోచించి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ యొక్క సమస్యను తొందరగా పరిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఛాంబర్కి వెళ్ళి మేము ఈ ముదిరాళ్ళ సమస్య తొందరగా పరిష్కరించవలసిందిగా లెటర్ ద్వారా ఆ సీఎం క్యాంపస్లు ఇచ్చి మేము మా ఒక సమస్యని తొందరగా పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే గతంలో కూడా మా సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఇప్పుడు కేశవరావు కూడా మా ముదిరాల గురించి తాను క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఒక ముదిరాజ్ మహాసభ మీటింగ్లో వీళ్ళను ముదిరాజని BCD19లో చేసి వీళ్ళకి తీరని అన్యాయం జరిగింది అని చెప్పడం జరిగింది. కనుక అటువంటి సీనియర్ నాయకులు కూడా ముదిరాల మీద స్పందించి వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. కనుక రేవంత్ రెడ్డి గారు తొందరగా ఆలోచించి ఈ యొక్క నిర్ణయానికి ఈ సమస్యను పరిష్కరించాల్సిగా కోరుచున్నాం.